IUI, IVF అండ్ ICSI ద డిఫరెన్సెస్ ఏంటి అనేది మాట్లాడుకుంటాం. సహజంగా ఒక కపుల్ పిల్లలు అంటే ప్లానింగ్ చేసుకునేటప్పుడు అడిగే యూజువల్లీ ఉన్న ట్రీట్మెంట్ IUI, IVF, ICSI. సో దీని డిఫరెన్స్ ఏంటి అని యూజువల్గా కామన్గా అడుగుతారనమాట. సో IUI అంటే ఇట్స్ కాల్డ్ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ ప్రాసెస్లో హస్బెండ్ ఒకటి స్పర్మ్ ని మంచిగా ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న పస్ సెల్స్ అన్ని సపరేట్ చేసి ద బెస్ట్ మొటిలిటీ స్పర్మ్స్ ని లేడీ ఒక గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. అది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ వెరీ ఎకనామికల్. అండ్ ఆ ప్రొసీజర్ కూడా వి కాల్ ఇట్ యాజ్ అన్ ఆఫీస్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్కి ఎక్కువ జాగ్రత్తలు అవసరం ఉండదు. నార్మల్గా లేడీస్ వచ్చి ప్రొసీజర్ ఒక ½ an hour పడుతుంది, తర్వాత ఒక ½ an hour రెస్ట్. 1 hourలో ప్రొసీజర్ అయిన తర్వాత దే కెన్ గో డూ దర్ రొటీన్ యాక్టివిటీస్. సో జాబ్కి వెళ్ళే వాళ్ళకు కూడా మార్నింగ్ వచ్చి IUI ప్రొసీజర్ చేసుకుని దే కెన్ ఈవెన్ గో డూ ద రెగ్యులర్ జాబ్. సో నెక్స్ట్ IVF అనేది ప్రొసీజర్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఈ ప్రొసీజర్లో లేడీస్ని ఎగ్ని మనం బయట తీస్తామన్నమాట అండ్ తన హస్బెండ్ స్పర్మ్తో ఇన్సర్ట్ చేస్తాం అన్నట్టు. అంటే అది కల్చర్కి ఎగ్ దగ్గర స్పర్మ్స్ని వి జస్ట్ ఇంక్యుబేట్ అన్నట్టు. సో 24 hours తర్వాత బేబీ ఫామ్ అవుతుంది. బట్ ICSIలో ఏంటంటే ఎగ్స్ బయట తీసి డైరెక్ట్ స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. ఐ జస్ట్ షో యూ త్రూ అ చార్ట్. సో ఫస్ట్ ప్రొసీజర్ మనం IUI మాట్లాడుకున్నాం కదా. IUIలో ఏం చేస్తామంటే దిస్ ఈజ్ లేడీది గర్భాశయం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ అస్ యూట్రస్ అన్నట్టు. సో పక్కనే 2 tubes ఉంటాయి అండ్ తర్వాత అండాశయం ఓవరీస్ 2 ఉంటాయి. సో IUIలో ఒక ఎగ్ని వీ యూజువలీ ట్రై టు గెట్ ఇట్ బిగ్ అన్నట్టు. సో సెకండ్ డే నుంచి కొన్ని టాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇచ్చి అది అరౌండ్ 10th to 14th డేలో ఇట్ బికమ్స్ మెచ్యూర్. మంచిగా అది ఎగ్ సైజ్ మంచిగా ఏర్పడతాయి. సో స్కాన్స్ చేస్తా మనకి ఐడియా తెలుస్తుంది అనమాట ఎప్పుడు ఇది రప్చర్ అవుతుందని. ఆ టైంలో ఒక ఇంజెక్షన్స్ ఇచ్చి 36 hours దిస్ ఈజ్ IUI క్యాథెటర్. ఈ క్యాథెటర్లో హస్బెండ్ స్పర్మ్ని ప్రాసెస్ చేసిన తర్వాత మొత్తం ఈ క్యాథెటర్లో డ్రా చేసుకొని దెన్ వాట్ వీ డూ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్సులిన్ సిరింజ్ ఉంటుంది. సో ఈ గర్భాశయంలో ఎగ్స్ రిలీజ్ అయిన 36 hours వి ఇన్సర్ట్ అన్నట్టు. సో ఏం చేస్తామంటే గర్భాశయం ఓపెనింగ్ ఒక డోర్ ఉంటుంది సర్విక్స్ అని, అది దాన్ని పాస్ చేసి దెన్ వి ఇన్సర్ట్. నార్మల్గా కొన్ని సిచ్యుయేషన్లో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసిన తర్వాత మొత్తం స్పర్మ్స్ లోపల డిపాజిట్ అవ్వదు. చాలా వరకు ఇట్ గెట్స్ కొంత బయట కూడా వెళ్తాయి అన్నమాట. సో ఇటువంటి సిచ్యుయేషన్లో IUI విల్ ట్రెస్పాస్ ద సర్విక్స్. సో గర్భాశయం లోపల డిపాజిట్ అవుతుంది. సో ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ ఇంక్రీజెస్ అనమాట. బట్ దెన్ IUI సక్సెస్ రేట్ అనేది 20 to 22% పర్ సైకిల్ అన్నట్టు. సో దిస్ ఈజ్ హౌ IUI ఈజ్ డన్. ప్రొసీజర్ చేసిన తర్వాత ఒక ½ an hour లేడీస్కి రెస్ట్ తీసుకోవటం జరుగుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే IVF. సో IVFలో వాట్ వీ డూ ఈస్ సెకండ్ డే నుంచి లేడీకి స్కాన్ చేసి ఎగ్స్ అనేది వీ టేక్ మెనీ, అంటే IUIలో 1 or 2 ఎగ్స్ని వీ యూజువలీ ట్రై అండ్ గెట్. బట్ IVFలో ఒక ఎంతవరకు ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఎగ్స్ రావటానికి కొన్ని ఇంజెక్షన్స్ కొంచెం ఎక్కువ డోస్ ఇస్తాం అన్నట్టు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకుంటాము. అది 10 daysలో ఎగ్స్ మంచిగా రైప్ అయ్యేటప్పుడు వి గివ్ 1 ఇంజెక్షన్, అది విడుదల అవ్వటానికి. 36 hours ఒక నీడిల్ ద్వారా అది మత్తు ఇచ్చి పెయిన్ లేకుండా వి గెట్ ద ఎగ్స్ అవుట్. ఎగ్స్ బయట తీసిన ఒక 2-3 hours తర్వాత స్పర్మ్స్ అనేది మొత్తం మన పెట్రీ డిష్లో వి జస్ట్ పుట్ ద స్పర్మ్స్ అరౌండ్. సో 24 hours స్పర్మ్స్ వాట్ హ్యాపెన్స్ ఇట్ గోస్ ఇన్సైడ్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఒక బేబీ ఈజ్ ఫార్మ్డ్. 24 hours ఒక బేబీ ఈజ్ ఫార్మ్డ్ అండ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ అస్ IVF. బట్ కొన్ని కండిషన్స్లో ICSI చేయాల్సింది అవసరం ఉంటుంది. ఎవరికి ICSI చేయాలి? అందరికీ ICSI చేయాల్సింది అవసరం ఉండదు. స్పర్మ్లో చాలా తక్కువ ప్రాబ్లం ఉంటుంది, అంటే స్పర్మ్స్ కౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు, మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు వాట్ వీ డూ ఇస్ డైరెక్ట్లీ ఒక పిపెట్ త్రూ ఎగ్స్ లోపల స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఫర్టిలైజేషన్ అనేది తొందరగా అవుతుంది అండ్ దెన్ 24 hours వి సీ ద బేబీ ఫార్మేషన్. సో డెఫినెట్లీ అందరికీ అన్ని ప్రొసీజర్ అవసరం ఉండదు. సో సహజంగా ఫస్ట్ వి యూజువలీ సజెస్ట్ IUI. దట్స్ అ లిటిల్ నాట్ వెరీ ఆర్టిఫిషియల్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ 1 step ఇన్ ద ట్రీట్మెంట్ నార్మల్గా ఆల్మోస్ట్. సో కొందరికి IUI సక్సెస్ కాలేదంటే
అండ్ ట్యూబల్ ప్రాబ్లం ఉంటే వి సజెస్ట్ ఐవీఎఫ్. ఇంకా కొన్ని మేల్ కండిషన్లో స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ అండ్ మొటిలిటీ చాలా తక్కువ ఉన్నప్పుడు వి సజెస్ట్ ఫర్ ICSI. థ్యాంక్ యూ.